గురురేవ మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. పరమాద్భుతులారా, భాగవతములో ప్రభుడు తపస్సు చేయగా భగవంతుడు ప్రత్యక్షమై ఆయన కొడుకుగా పుట్టే కథ అన్నమాట. ఇది ఈ దినము దాన్ని చెప్తాడు. నరవరేణ్యుడైన నాభి సంతానార్థము అంగనయును తాను యజ్ఞపురుషుడైన వాసుదేవుని అతుల భక్తి శ్రద్ధలను జలంగి పూజలు వనరజేసిరి. నాభి అతని భార్య అయినటువంటి అంగన, వీళ్ళిద్దరూ కూడా భగవంతుణ్ణి పూజలతో చేస్తూ ఉంటారు. ఎందుకే మరియును ప్రవగ్య సంగికంబులకు కర్మంబుల శ్రద్ధావిశుద్ధ మంత్ర దక్షిణాది విధాన యోగంబుల పరమేశ్వరుని మెప్పించిన వాళ్ళ పూజలు చేసేటప్పుడు పరమాత్ముని మనము ఎప్పుడు కూడా పూజ చేసేటప్పుడు రిక్తహస్తాలతో చేయకూడదంట రూల్. ఆయనకి కోపం వస్తుందంట అట్లా చేస్తే. ఎందుకు, నేను ఇంత సంపదలు ఇచ్చినాను కదా, ఏదైనా కొంచెమైనా పత్రం కానీ పుష్పం కానీ ఫలం కానీ తెచ్చిపెట్టచ్చు కదా, మిగతావేమో ఆయనకు అవసరం లేదు. రిక్తహస్తాలతో చేయకూడదంట అది. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆ పూజలు చేస్తున్నారు, దక్షిణలు మిగతా అన్నీ కూడా అర్పించి చేసినారు అనమాట. యవ్వనికి ప్రసన్నుగా అని కుండరాక్షుండు సామాన్యులకు ప్రత్యక్షంగానటువంటి అనుగ్రహించినటువంటి పరమాత్ముడు భక్తవత్సలుండై సురుచిర అవయవంబులు కలిగి అందమైనటువంటి దేహం, అన్ని అంగాలతో కూడినటువంటి దేహం కలిగి యజనశీలంబైన యాతని హృదయమునందు పాయని రూపంబు కలిగి మనోనయనంద కరావరంబులు చూపొందలంచే. కాబట్టి ఆ యొక్క నాభికి తన స్వరూపము చూపించాలనుకొని అంత నావిష్కృతక అంత చతుర్భుజంబులును 4 భుజములు పీతాంబరమును వెలుంగా బంగారు వస్త్రాలతో శ్రీవత్స కౌస్తుభ శ్రీరమా చిహ్నంబులు రమందు రమ్యమై ఇరవు పడగా ఈ భూషణాలన్నీ కూడా అలంకరించుకొని శంఖ చక్ర గదాంబుజాత ఖడ్గాది దివ్యాయుధంబులు చేతులందు మెరయ అతులిత సాటిలేని నవరత్న హాటకాంకిత నూత్న ఘన కిరీటద్యుతుల్ గడలుగొనగా కర్ణ కుండల కటిసూత్ర కనక రత్నహార కేయూర వర నూపురాది భూషణముల దూషితుడైన శ్రీనాయకుండు దంపతులకప్పుడెదుర ప్రత్యక్షమయ్యే. ఈ విధంగా సర్వాంగాలతోనూ ఆ అంగాలకన్నిటి కలిసినటువంటి భూషణాలతోనూ ఆ విధంగా విష్ణుడు ప్రత్యక్షమైనాడు. ఇట్లు పరమేశ్వరుని ఈ విధంగా ప్రత్యక్షమైన భగవంతుని పెన్ని దానము గనుకొన్న పేదవాడికి దరిద్రుడైనటువంటి వాడు సాటి లేనటువంటి సంపదలు పొందినప్పుడు ఎంత ఆనందం పొందుతాడో అంత ఆనందాన్ని పొంది హర్షమున సంతోషం చేత ఋత్విగాదులు అవనతాశులగుతూ అభివృద్ధి చేసిరిట్లనుచున్నప్పుడు వాళ్ళందరూ కూడా తల వంచి ఆ ఋత్వికులందరూ కూడా చెప్తున్నారు, పరిపూర్ణవయ్యుండియు. భగవంతుడికి ఏం కొడుతుండదు, ఎవరి ద్వారా? ఆ విధంగా పరిపూర్ణమై ఉన్నప్పటికీ కూడా మరువక మా పూజలెల్ల మన్నింతూ నీవు. ఎవరైతే భక్తులైనటువంటి వారు ఏ పూజలు చేస్తే దానికంతా కూడా ఆదరం చెబుతాడు అన్నమాట. నీ చరణారవింద సేవయు ధర పెద్దలు చెప్పినట్టుల చేతగ చేసేదమవు. మహాత్ములైనటువంటి వారు ఏ విధంగా భగవంతుని ప్రసన్న చేసుకునేదానికి ఏ విధంగా అర్ఘ్యపాద్యాదులు ఇవన్నీ పూజలు పునస్కారాలు యజ్ఞాలు యాగాలు చేస్తారు. మేము కూడా చేసినాము. ఏమిప్పుడు చేయు సంస్థుతి, మేము ఇప్పుడు పొగుడుతూ ఉండేది నీ మహిమ నెరింగి కాదు, మాకేమో నీ మహత్వం తెలియదు. నిరతము పెద్దలు తామెది ఉపదేశించిరో. మహాత్ములైనటువంటి వారు పెద్దలైనటువంటి వారు ఎల్లప్పుడూ కూడా దేన్ని ఉపదేశించినారో ఆ మతమున ప్రస్తుతింతుమయ్య మహాత్మా. ఆ విధంగా మేము నిన్ను ఇప్పుడు పొగుడుతూ ఉన్నాము. మరియు నీవు సంసారాసక్తమతి కలిగిన వారికి వశుండవుగావు. ఎవరైతే లౌకిక వ్యవహారములైన ఆసక్తి కలిగిన వారు ఉంటారో వాళ్లకు ఈయన అనుగ్రహం కలిగేకి వీలేదు. ఈశ్వరుండవును ప్రకృతి పురుష వ్యతిరిక్తుండవును పరమ పురుషుండవైన నిన్ను పొందని ప్రపంచ అంతర్గతంబులైన నామరూపంబులు గల అస్మదాదుల చేత నిరూపింప అసఖ్యంబగు సర్వజీవుల చెందిన దురిత సంఘంబులు నిరసించు స్వభావంబు గల ఆయన ఆశ్రయిస్తే మనలో ఉండేటువంటి పాపాలు ఏ జంతువులైనా ఏవైనా సరే ఆ ప్రాణకోటికి స్వభావంబు గల నీ ఉత్తమ గుణంబులందు ఏకదేశంబుగా అని సర్వగుణ నిరూపణంబుజే శక్యంబుగా నేరదు. భగవంతుని గురించి
మాకు తెలుసు అనేవాళ్ళు ఎవరైనా ఉండారా? ఎందుకు లేరు? అవునాపా, తెలుసుకున్నామని ఎవరైనా వచ్చినాం కాబట్టి ఎట్లా అని అంటే భగవంతుని గురించి చేస్తే భగవంతుని కంటే పెద్దోడు కావాలా. కాబట్టి భగవంతుడికి సమానమైనటువంటి ఎవరూ లేరు. దానికి సముద్రాన్ని గురించి చెప్పాలంటే ఏం చెప్పాలా? సముద్రాన్నే చెప్పాలి కానీ వేరే దాన్ని చెప్పేయలేదు. అట్లా భగవంతుని గురించి చెప్పాలంటే భగవంతుడే చెప్పాలి కానీ మిగతా వాళ్ళంతా చెప్పేదానికి సాధ్యం కాదనమాట. నీ భక్తులు మిక్కిలి భక్తిని చేసి స్తుతించు గద్గదాక్షరములను తలిల శుద్ధ పల్లవ తులసీదల దుర్వ, ఆ విధంగా పత్ర, అదే గరిక, ఇటువంటివన్నింటినీ విభయుక్తంబులైన ద్రవ్య సంపాదనంబు కలిగి అశ్వమేధాదులు తృప్తికరంబులు కానేరవు. అశ్వమేధ యాగాలు చేసినా కూడా భగవంతునికి తృప్తి అయ్యలేదంట. ఎందుకు? స్వభావంబున సర్వకాలంబునందును సాక్షాత్కరించి యత్సేయం వైవర్తింపుచు అశేష పురుషార్థ స్వరూపము పరమానంద రూపమునైన వాడ ఒకటం చేసి యజ్ఞాదులయందు నీకు తృప్తి లేకయున్న అస్మదాదుల కోరికలకు ఉపకరించు కతంబున యజ్ఞాదులను అనరింతుమని మరినిట్లనిది. కాబట్టి నీకేమి దానిలో ప్రయోజనం లేదు. మేము కృతజ్ఞతగా మాకు దేహం ఇచ్చినావు, ఐశ్వర్యాలు ఇచ్చినావు, దానికి కృతజ్ఞతగా మనం యజ్ఞాగాలు చేయాలా, పూజలు చేయాలా. అందుకే వ్యవహారంలో కూడా మనం ఏ గుడికి పోయినా, ఏ దేవుని వేడుకున్నా, ఏ వ్రతాలు చేసినా కూడా కోరికలతో కాకోకుండా భగవంతుని కృతజ్ఞత చేస్తేనే మనకు ప్రయోజనం. చేస్తే అంగిట్లో దుడ్లు ఇచ్చి కొనుక్కున్నట్లయితుంది. కాబట్టి అటు సత్ఫలం అయ్యేదానికి వీలు లేదు అని శాస్త్రాలు చెప్తానమాట. అందువలన ఎవరు పోయినా కూడా, ఎందుకంటే భగవంతుడు సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, ఆయనకు తెలియని విషయాలు లేవు. మనకేం కావాలనేది ఆయన తెలియకపోతే మనం కోరుకోవాలి. అర్థమైందా? అయినా ఆయనకేమో తెలియదు అన్నట్లు మనమే పోయి కోరుకుంటూ ఉంటారు, మాకు అది కావాలా, ఇది కావాలా అని. అంటే అప్పటికేమి మనము భగవంతుని యందు భక్తి ఉన్నట్లు నటిస్తాడాము కానీ భగవంతుని యందు భక్తి లేదు. భగవంతుడు అంతటా ఉన్నాడు, అన్నీ ఇచ్చేవాడనే జ్ఞానమే మనకుంటే అడిగే అవసరం ఏముంది? ఏం లేదన్నమాట. బాలిసుల మగుచు మిక్కిలి మేలెరుగని మమ్ము నీదు మించిన దయచేత పాలించి ఇత్తు ఎప్పుడు చాలగా ఇహపరములందు సకల సుఖంబు. వీళ్ళు మనమంతా ఎట్లుండామంటే ప్రకృతి వశమై ఉండాం. మేలెరుగని అంటే ఏమి? శ్రేయస్సు. ఏది ప్రేయస్సు అని తెలుసు మనకి. మనకందరికీ ప్రేయస్సు కావాలంటాము. శ్రేయస్సు కావాలని ఎవరు కోరు. మేలు అంటే అదే. ఏమి? మన యొక్క నిజస్వరూపం కావాలని ఎవరు అడిగేటట్లేరు. అది తప్ప అన్నీ అడుగుతారు. అట్లున్నప్పటికీ కూడా నీదు మించిన దయచేత, అయ్యో వీళ్ళు అజ్ఞానులు కదా ఈ విధంగా ఉండాలని ఆయనే అనుకొని నీదు మించిన దయచే పాలించి ఎప్పుడు చాలగా ఇహపరములందు సకల సుఖములు. కాబట్టి ఈ లోకంలోనూ పరలోకంలో కూడా నీవే మా యందు దయగలిగి మాకు తెలియనటువంటి సుఖాలన్నీ కూడా ఇస్తూ ఉంటావు. ఇప్పుడు మేము నీకు ఇష్టంబులకు పూజాచరింపకున్ననైనా, ఇప్పుడు అందరూ కూడా పూజలు ఏం చేయడం లేదు. కొంతమంది చేస్తారు, కొంతమంది చేయరు. అయినా ఈ వాయువు కానీ, సూర్యుడు కానీ, వీళ్ళందరూ ఉన్నారు కదా, భూమి కానీ ఏమన్నా నిరాకరిస్తాయా? ఏం నిరాకరించలేదు. ఎందుకంటే అందరికీ ఎవరెవరైతే ఉన్నారో సర్వభూతాలకు ఆశ్రయంగానే ఉంటాయి. పూజించని పూజించకపోని అధికమైన నీ కృపా కటాక్ష వీక్షణముల చక్కగా చూసి తగ ప్రసన్నుడగుచు, ఈ విధంగా నీ దయాదృష్టి చేత చూస్తూ వరమీయదలచి, ప్రత్యక్షమైనవు పూజ చేసిన దానికి ఏదో వరమీయదలచి మమ్మున్ కరుణించిదిగాక నిన్ను కనుగొనుటకునై అరసిను తింపగా మాకున్ తరమగునే. నిన్ను ప్రత్యక్షం చేసుకునేదానికి మా ఎందుకు మేము ఏమైనా ప్రయత్నం చేస్తే నువ్వు ప్రసన్నుడవుతట్లేదు కదా. వరద నీరద శ్యామాంగా, వరాలు ఇచ్చేటువంటి నీవు. మరియు నిస్సంగులై నిశిత జ్ఞానంబు చేసి దోషరహితులై భవత్ స్వభావులు స్తుతియం పొందగిన గుణంబులు కలవాడవగుచు నుండి. భగవంతుడు ఎటువంటి వాడప్ప అంటే సాకారుడు, నిరవయుడు, నిరంజనుడు. వాళ్ళు ఎవరు? జ్ఞానులైనటువంటి వాళ్ళు ఆ విధంగా చెప్తారు. మనమంతా అట్లా కాదు, సగుణ సంపన్నము సాకారాన్ని మనమంతా చేస్తుంటాం. అట్లున్నప్పటికీ కూడా ప్రసన్నుండవు, అనుగ్రహించేవాడు. జ్వర మరణాది దుశ్శలందును కల్మషనాశకరంబులైన భవద్దివ్య నామంబులు మా వచనంబులకు మా వచన గోచరంబులగున్గాక. అంటే సర్వకాల సర్వావస్థల యందు కూడా మనం భగవంతుని స్నానం చేయొచ్చు. చాలామంది అంటారు కొన్ని సమయాల్లో చేయకూడదు తప్ప, స్నానం చేయకోకుండా ముఖాలు కడుక్కోకుండా అంటారు. అట్లాంటివన్నీ ఏం లేదు దీంట్లో. అయితే ఆ విధంగా ఎప్పుడైతే శుశ్రూష చేస్తే దాని ప్రయోజనం వేరే ఉంటుంది. అట్లా కాకుండా ఇష్టానుసారం చేస్తారని కొన్ని చెప్తారనమాట.
మరియు నీ రాజర్షి నీతోడ సమానుండైన కుమారుని గోరి స్వర్గాపవర్గంబుల నీనోపిన నిన్ను పూజించి ఈయన ఎట్లు చేసినాడు యజ్ఞము? నీతో సమానమైనటువంటి కొడుకు కావాలని యజ్ఞం చేసినాడు. ఇప్పుడు ఎవరు? ధనకాముండైన వాడు ధనవంతుని చేరి తుషమాత్రం పడిగిన చందంబున. దరిద్రుడు పోయి ఎవరినో పెద్ద శాకాన్ని కోటీశ్వరుని పోయి ఏదో మాకు 10 రూపాయలు 5 రూపాయలు ఇన్నట్లుందంటే చూడండి, ఏంది మోక్షం అడుక్కోకుండా మళ్ళీ కొడుకుని అడిగినారు చూడండి వీళ్ళు. అది అంత ప్రయోజనకారి కాదు అని. నీ వలన సంతానంబు కోరుచున్నవాడు జయింపరాని నీ మాయ చేత ఎవ్వడు మోహంబునుంది. అది భగవంతుని మాయ. మాయ అంటే ఏమర్థము? చాలామంది మాయ మాయ అంటారు. ఏమది? భగవంతుని శక్తిని తెలియకుండా మాయ. భగవంతుని శక్తి ఇట్లుంటుంది ఇట్లుంటుంది అని ఎవరు తెలుసు? అందువల్లే మనం అంతా మాయలో చిక్కుండాము అని. కాబట్టి మోహమునంది విషయాసక్తుండుగాకయుండు అర్థకామముల మదాంధులమగు ఆహ్వానంబు చేసిన అపరాధంబు సర్వాత్మకుండ ఒకటి చేసి సామ్యంబు చే మన్నింపదగుదుము. మాకన్యంగా ఆశలుంటాయి, అయినా మేము నిన్ను పూజించి మాకు వరం కావాలని కోరుకుంటాం. మమ్మున్ దయచూడుము అని ప్రామిల్లిన దేవతాశ్రేష్ఠుండైన సర్వేశ్వరుడు వర్షాధిపతికు నాభిచేతను ఋత్విక్కుల చేతను వందితుడై దయాకలితుండగు చీట్లనెను. కాబట్టి ఆ రాజుకి చెప్తా ఉన్నాడు ఏమని? మునులార వేదవాక్యములను ప్రస్తుతి చేసి సర్వలక్షణముల నాకు ఎనయగు పుత్రుని నిమ్మని వినబలికితిరి. మీరేం చెప్తాడారు? సాక్షాత్ మీ వంటి కొడుకే కావాలా అని అడిగినారు. ఇప్పుడు మిగుల వేడుక తోడన్ నాకాది లోకములలో నాకున్ సరివచ్చునట్టి నందను నెటున ఆలోకింపలేరుగావున. ఎవరు కూడా ఏ లోకములో కానీ, దేవలోకములో కావచ్చు, భూలోకంలో కావచ్చు, ఏ లోకంలో కూడా నాతో సమానమైన ఎవడు మీరు చూస్తే ఏమవుతాడు? అప్పుడు దేవుడు రెండో వాడవుతాడు కానీ మొదటివాడు అయ్యకలేదు. కావున నాకున్ సరి నేనేక మనమున్న నెరుగుడి. నీతోటి సమానమైనడు అంటే నేనే. అటువంటి కొడుకుని కావాలన్నారు కాబట్టి నేనే మీ కొడుకుగా పుట్టాలని దాని అర్థం. అంతే, వేరే వాళ్ళు పుట్టడానికి లేదు. అదియునుగాక భూసురోత్తములు నా ముఖం బగుడ చేసి, బ్రాహ్మణులు నా ముఖం కాబట్టి విప్రవాక్యంబు తప్పింపరాదు. వాళ్ళ మాటల్ని తప్పించేకి వీల్లేదు. మీరు నా ఈడు కుమారుని అడిగితిరిగావున నాభిపత్నేకు మేరుదేవి ఎందు నేనే పుత్రుండనై జనించేదా. ఆ నాభిభార్య అంటే మేరుదేవిలో నేనే కొడుకై పుడతాను అని పరమేశ్వరుండు ఆగ్నేద్రీ పత్నియకు మేరుదేవి చూచుతుండ ఆ హోమకుండంబున అంతర్ధానంబునుంది ప్రత్యక్షమైనాడు, అదృశ్యమైపోయినాడు వరమిచ్చి. ఆ నాభి మీద దయం చేసి యోగ ధర్మంబు నెరిగి. చూడండి, అది భగవంతుడు ఎందుకు అవతారం ఎత్తా అంటే వీళ్ళకేదో వరం ఇచ్చి తానేదో పుట్టాలని కాదు, ఈ ధర్మాలన్నీ కూడా ఉపదేశించాలని. పుండరీకాక్షుండు నాభిపత్నియకు మేరుదేవి గర్భాగారంబున ప్రవేశించే అంత మేరుదేవి యందు మేరుధీరుండగు హరి. ఆమె గర్భంలో శ్రీ మహావిష్ణువు సమస్త లక్షణాన్వితుడు, అన్ని లక్షణాలతో కూడుకున్నటువంటి వాడు. శమ దమ ఆది గుణ విశారుదయించే. శమము దమము పుట్టుకతోనే ఇవన్నీ మనమంతా ఇప్పుడు నేర్చుకోవాలని చెప్తాడు శాస్త్రాలు మనకి. భగవంతుడు ఆయన కాబట్టి శమదమ ఆది గుణ విశారుదయించే సకల జనులకప్పుడు సంతసముగా. ఆ విధంగా ఆ నాభికి సంతానం లేదు, ఇటువంటి భగవంతుడే కొడుకుగా పుట్టి అంత సంతోషపడినారు. ధవల కాంతియుక్త తనరు దేహంబును, తెల్లని ఛాయతో కూడినటువంటి దేహము. మహిత బల పరాక్రమంబు వీర్యమును దలంచి చూచి జనకుండు పేరిడే ఋషభుడనుచు సొంపుతోడా. ఆయన దేహఛాయను చూసి ఋషభుడు అనే పేరు పెట్టేసినారండి. ధరణీసురులను మంత్రులు పరివారము హితులు ప్రజలు బాంధవులను సుస్థిరమతి ఆ బాలకుని కరమనురాగమున రాజుగా దూచిరిలన్. సాక్షాత్ జనులందరూ ప్రజలందరూ కూడా ఆ పిల్లవారిని మా రాజు అని కూడా భావించినారు. పురుహూతుడు అతని మహిమలు సరుగున వినే. చూడండి ఎట్లుంటుంది, దేవేంద్రుడు కావాలా దేవతలు కావాలంటే వీళ్ళకి అతను ఉంటుంది. పురోహితుడు అంటే దేవేంద్రుడు. ఎప్పుడైతే ఈ ఋషభుని యొక్క మహాత్మ్యం అంతా తెలుసుకొని చిత్తమునకు సహ్యముగా పరికించి, నాతో నేను కదా ఇంద్రుడు, నాకంటే గొప్ప వాళ్ళు ఎవడు ఉండకూడదు భూలోకంలో అని మనసులో అనుకొని ఎరిగి ఏ ఋషభుడి ఏలడి ధరణి అనావృష్టి మిగుల దట్టము చేసే. అట్లా ఆ ఋషభుడేలే రాజ్యంలో యాడే కానీ వర్షం రాకుండా చేసేసినాడు ఎవరు? ఇంద్రుడు.
ఆయన అధీనంలోనే మేఘాలు ఇవన్నీ ఉండేది కాబట్టి అటు చేసేసినాడు. అది ఋషి రింగి ఋషభుడు భగవంతుడు అవతారం ఎత్తినాడు. ఆయనకి వెళ్ళదా ఈ కథ ఎవరేం చేసేది. అందుకే చెప్పేదన్నమాట, నీవు దేవేంద్ర పదవి కన్నా పోండి, పదవుల కన్నా పోండి, అన్నీ కూడా పరమాత్మ కంటే కిందనే తెలుసుకోవాలి. మొదటి పాయింట్, మేము స్వర్గలోకానికి పోలా, బ్రహ్మలోకానికి పోలా, లోకానికి పోయినా ఈ లోకమే. ఎందుకంటే ఇప్పుడు పశుపక్షాది జన్మలు ఎత్తే దానికి ఆ లోకాలే గొప్ప. పశువులకే గొప్పగా మేము గొప్ప అంటాయి, క్రిమికీటకారులు అవి మేమే గొప్ప అంటాయి, మానవుల్లో మేమే గొప్ప అని మనం ఎట్టగొట్టున్నాం. అట్లా దేవతల్లో కూడా ఇంతే, లోకానికి పోయినా సుఖ దుఃఖాలు కానీ జరామరణాలు కానీ ఆకలినప్పుడుగా తప్పేటట్టు లేదు. సంకల్పం మాత్రం చేతనే దొరుకుతుందన్నారు, అదొకటే. ఇంక మిగతా విషయాలు మనకంటే హీనం. ఆ రాక్షసులు ఎప్పుడు పడతారో, మమ్మల్ని ఎప్పుడు స్వర్గం నుంచి పడికొడతారో అని మనకు ఆ భయం ఏం లేదు అంతోటు. అది ఎరింగి ఋషువుడంతట యోగ మాయాబలంబు కథన అఖిల రాజ్యమందు కురియజేసే అత్యంత సంపూర్ణ వృష్టి దినంబు వృద్ధి పొందా. ఆ నా వృష్టినంతా తీసేసి ప్రద్దనం వర్షాలు సకాలంలో కురిచేసినాడు ఋషభుడు. ఇట్లు ఋషభుండు పురంధరుండు చేయు దౌశ్యంబునకు నవ్వి ఆ యొక్క ఇంద్రుడు చేసేదానికి. ఎందుకంటే భాగవతంలో చాలా కథలు ఇట్లే వస్తాయన్నమాట. బ్రహ్మదేవుడు కూడా ఆ కృష్ణావతారం ఎత్తినప్పుడు ఆ కృష్ణుని అందరూ పూజలు చేస్తా అంటే, నేను కదా సృష్టికర్త, 5 ఏళ్ళ పిల్లోనికి ఇల్లంతా ఇది చేస్తాడు కదా అని ఆ గోపాలకులని ఆ ధూళిని దాపెడతాడు మనోడు. చూడు, సృష్టికర్త ఆయన బ్రహ్మదేవుడు కదా, మళ్ళీ ఆయన కంటే గొప్పవాడు అనుకుంటే ఎట్లయితుంది. అట్లా వీలు చేస్తుంటారు అనమాట. నవ్వి యజనాభంబను తన మండలము సుభిక్షంబుగా చేసే. ఎక్కడే కానీ ఆ వర్షాలు గిషాలు అన్ని సమృద్ధిగా వచ్చి ధనధాన్యాలు సమృద్ధితో ఉండేలా చేసినాడు. నాభ్యం తన కోరిన చందంబున పుత్రుణ్ణు జనించి వృద్ధుబంధుటకు సంతసిల్లి, ఆ రాజు నాభ్యనాయన సంతసిల్లి తన చేత అంగీకరింపబడు నరలోక ధర్మంబు గల పుండరీకాక్షుని మాయావిలిస మతించేసి బాలకు ఆ తండ్రి అని మోహంబున ఉపలాలింపుచు ప్రజానురంగంబున సర్వసమ్ముతుండైన పుత్రుని తమయసేతు రక్షణంబునకు పూజ్యంబైన రాజ్యంబునందు అభిషిక్తం చేసి. కాబట్టి నాకు కూడా తన కొడుకునే రాజ్యానికి పట్టాభిషేకం చేసి భూసురులకు ప్రధాన వర్గంబునకు నప్పగించే బ్రాహ్మణులకు వాళ్ళకి మీరంతా కూడా ఈ పిల్లవానికి సాయం చేయాలని చెప్పి మేరుదేవిని గూడి నరనారాయణ స్థానంపైన బైరాశ్రమునకు జనే వెళ్ళిపోయినాడు ఆయన. అచ్చట మహాయోగ సమాధిచే నరనారాయణాక్షుడును పురుషోత్తముండగు వాసుదేవుని ఆరాధించి క్షీణదేహుండై, దేహమంతా నశించినవాడే, యానాభి హరి తాదాత్మంబు నందే. ఆ విధంగా ఆయన ఇదైపోయినాడు అనమాట. సరసతనే నృపాలకుని జన్మమునందును భూసురోత్తములు సరసి జనాభునింతగా ప్రసన్నిత చేసిన అంతమెచ్చి ఈశ్వరుడు తనంత గర్భమున వచ్చి తనూభవుడై జనించే. సాక్షాత్ భగవంతుడే ఆ రాజుకు కొడుకై పుట్టినాడు. నా నరపతి నాభికిన్ సరి అనందగు నే నరనాథ అన్యులన్ అని ఈ విధంగా ఆ శుకమహాముని ఈయనకి పరిశీలన చెప్తున్నాడు. ఆ నాభిని సామాన్యమైనటువంటి వాడు అనుకోకూడదు మనము. ఎందుకంటే సాక్షాత్ భగవంతుడు ఆయన కొడుకై పుట్టినాడంటే అందరి రాజుతో సమానం మాత్రడు కాదు. అంత భూవరుడగు ఋషభుడు తన రాజ్యంబు కర్మభూమి జనుల కందరకును ప్రియంబగునట్లు కర్మతంత్రం వెల్ల తెలుపంగదలచి. కాబట్టి అందరూ కూడా సుభిక్షంగా ఉండాలి. ఎప్పుడు సుభిక్షంగా ఉంటారు అంటే జనం ఏమంటారు, ఆయురోగ్య ఐశ్వర్యములు ఉంటే అంత సుభిక్షంగా ఉంటారు. అట్లే ఉండట్లేదు. ఆ కర్మతంత్రం అంటారు చూడండి, ఆ కర్మ చేసే భూమిలో ఏ విధంగా చేస్తే ఆ కర్మను చేస్తే మనం ధన్యమవుతాము అనేది ఇక్కడ. కర్మతంత్రం వెల్ల తెలుపంగదలచి కర్మములు చేయుటకు గురువుల యొద్ద వేదంబు చదివి వారల అనుజ్ఞనను వహించి శతమన్యుడిచ్చిన సతి జయంతి కన్య పరిణం బట్టి పడతి వలన. ఆ విధంగా ఋషభుడు ఆయన పెళ్లి చేసుకొని భరతుడాదిగ సుతుల 100 100 మంది కొడుకులేని ఋషభునికి. అట్టి భరతుని పేరను అవనితలము పుర వరాశ్రమగిరి తరుపూర్ణమగుచు అమరి భారతవర్షనామము నమించే. ఆ భారతదేశం అని అంటారు. మరి ఇప్పుడు కొంతమంది ఇక్కడ శకుంతల భరతవంశం అని చెప్తుంటారు. అంటే దానికే చెప్తారు. కపిలముని కూడా అదే చెప్తారు అనమాట. కపిల సాంఖ్యము అంటే దేవహూతికి పుట్టిన ఆయన పెద్ద ఉందంట, ఇంకో ఆయన కపిలుడు కూడా ఉండారంట. యా కపిలుడు అనుకోలే ఏం కథ తెలిసేలేదు. కాబట్టి మనకేమంత కాదు, ఇట్లా భారతవర్షము భారతదేశం అని పేరు ఈయన పేరుతో వచ్చింది అని ఇక్కడ చెప్పినారు.
ఆ మహాభారత వర్షమునందు తమ తమం పేరగల భూములకు కుశావర్త, ఇలావర్త, బ్రహ్మావర్త, ఆర్యావర్త, మలయకేతు, భద్రసేన, ఇంద్రశృక్, విదర్భ, కీకటులను 9 కుమారులను సవతిపుత్రులకు ప్రధానులుగా చేసే ఆయన వాళ్ళ పిన్నమ్మ కొడుకుల్ని చేసేసినాడు. అంత కవి, హరి, అంతరిక్ష, ప్రబుద్ధ, పిప్పలాయన, అవిరోత్ర, ధమీడ, చమస, కరభాజన్లను వారు 9ను భాగవత ధర్మ ప్రకాశకులైరి. వాళ్ళంతా భగవద్భక్తులై వేదాంతం చెప్పే వీలు పోయినారు. వాళ్ళు 9 మంది రాజ్యానికి పోయినారు. మోహిగుంతములకు వారుల చరిత్రంబులు ముందర నరింగించదము. వాళ్ళు ఏ విధంగా చెప్పిండేది భాగవతంలో ముందుకు వస్తుంది. తక్కిన 80 కుమారులు 8 మంది అయిపోయినారు. ఇప్పుడు 19 మంది అయిపోతే 81 మందిలో 80 మహాశ్రోత్రియులు, యజ్ఞశీలులు, కర్మనిష్ఠులునైన బ్రాహ్మణోత్తములైరి. ఋషభుండు స్వతంత్రుడై సంసార ధర్మములను పొరయక కేవల ఆనంద భౌండైన ఈశ్వరుడయ్యుండియు ప్రాకృతుండు బోలే పరమాత్ముడే సాక్షాత్ పుట్టినాడు. ఆయన ప్రకృతిలో ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా వ్యవహరిస్తారో ఆ విధంగా కాలానుగతంబులకు ధర్మంబులను ఆచరింపుచు, ఎక్కడైతే సామాన్యమైన వాళ్ళు ఎట్లా విధంగా ధర్మాలు ఆచరిస్తారో ఆ విధంగా చేస్తూ ధర్మ ప్రవర్తకులకు సముండును, ఉపశాంతుండును, మైత్రిండును, కారికుండునై ధర్మ అర్థ యశ ప్రజానందామృతాపరోధంబుచే గృహస్థాశ్రమంబుల ప్రజల నియమింపుచు కొంతకాలంబు నీతి మార్గంబు తప్పక ప్రజాపాలనంబు చేయుచు సకల ధర్మంబులు సవితంబులైనను ఆయనకే తెలుగుని కాదు ఇవి. తెలిసినప్పటికీ కూడా ఎట్లయితే కృష్ణ భగవానుడు సాందీపం దగ్గర విద్యాభ్యాసం చేసినటువంటి ఆయనకేం తెలువా? ఆ విధంగా ఇక్కడ కూడా బ్రాహ్మణోపదేశపూర్వకంబున ద్రవ్య, దేశ, కాల, వయ, శ్రద్ధ ఉపదేశ పంచితంబులుగా ఒక్కొక్క కదువును శతవారంబు యథావిధగా చేసి సుఖంబు నుండి జనవర ఋషభుని రాజ్యంబున ఐహిక ఫలము గోరు పురుషుని ఒకనను కనుగొని ఎరుంగమెన్నడు. అప్పుడు ఆ ఋషభుడు పరిపాలించేటప్పుడు మాకు ఈ లోకంలో సుఖము కావాలని కోరేవాడే లేడంట. అంటే ఏమప్పుడు అర్థము? మాకు సుఖమే కావాలని కోరేవాడే లేడంటే ఏమర్థము అని చెప్పబట్టి మధ్యలో నీదే. ఎందుకంటే ఎవరికి ఇప్పుడు మనకున్నట్లు మాకు అది కావాలి ఇది కావాలని వాళ్ళు లేరు. అన్ని సౌకర్యాలు సమకూరినాయి. ఎవరు కోరలేదంటే అది దాని అర్థం. ఎన్నడు ఇన తేజుండతని మహిమలేమని చెప్పన్. ఆ ఋషభుండు పుత్రులకు నీతి ఉపదేశించుట, ఆ రాజుగా ఉండి కొడుకులకు నీతి చెప్తున్నాడు. ఆ ఋషభుండు రాజ్యంబు చేయుచు నుండి అంతటా ఒక్కనాడు ఆత్మయందు తలపోసి మనసులో అనుకున్నాడంట, భూలోక ఫలం అపేక్షింపక, ఈ భూలోకంలో ఫలాన్ని కావాలనే కోరిక లేకుండా మోహంబు దిగనాడి. ఈ మోహం అంటే ఇదే మమకారం ఇవన్నీ ఉండే కదా, అవివేకం. దీన్నంతా విడిచిపెట్టి పుత్రులకును తన రాజ్యమెల్లనప్పన చేసి వెనువెంట కొడుకులు మంత్రులు కొలిచిరాగా నల్లన అరిగి బ్రహ్మావర్త దేశంబునందుల అప్పుడు మహాత్ములైన అట్టి మునిజన సమ్ముఖం బంధు చేరి అక్కడంతా కూడా సమావేశమైనదన్నమాట. అటుపోయి తనదు పుత్రులందర దాయ పిలిచి కొడుకులందరినీ కూడా దగ్గరికి పిలుచుకొని పరమ పుణ్యుండు ఋషభుండు ప్రణయమొప్ప హర్షమందు పలికే సంతోషంగా చెప్తున్నాడు. తనయులార వినుడు, ఓ కొడుకులారా వినండి. ధరలోన పుట్టిన పురుషులకు, పురుషులకంటే పురుషులని కాదు, పురుషులు స్త్రీలు అందరూ, పురమనేది దేహం కలిగిన వారు అందరూ పురుషులు స్త్రీలు ఎవరైనా పుట్టినండి. శునకములకు లేని కష్టములను తెచ్చుగానా, కుక్క సాగు చేస్తారంటారు చూడండి. అట్లాంటి లేకోకుండా ఉండాలంటే, ఆ కష్టాలు లేకుండా అంటే కామంబుల వలన బుద్ధి చేయవలదు మీరు. ఎప్పుడు కోరిక ఉందంటే ఏమొస్తుంది? దుఃఖమే వస్తుంది. దానికే చెప్తాడు మనకు మనస్సులు ఎన్ని ఉండే అందరికి. అవి కూడా చెప్పాక రావి ఏమో వేదాంతం చెప్పాలా? ఎన్ని మనసులు ఎన్ని ఉండే మగవారికి? ఒకటే కదా చూడండి, ఒకటే మనస్సు ఉంది. ఇప్పుడు మీరు ప్రపంచం అందు పెడతారా, పరమాత్మ ఎందు పెడతారా? ఇడಬೇಕು అస్తే పెట్టాలనే మనలే. చూడండి ఎట్లుండదో, పెట్టే తీరాలనాలా. మరి ఇడಬೇಕು అంటే అది కూడా నేనే. అందుకే చెప్తుంది అనాత్మ యందు మనస్సు ఎంతసేపు ఉంటే దుఃఖమే, అదే ఆత్మ ఎందు పెడితే ఆనందం. ఇంతే వేదాంతం మేము ఎక్కువ చెప్పేది లేదు దీంట్లో. అయితే జనానికి ఇది మాత్రం సరిపోదు. ఎట్లయితుందబ్బా, ప్రపంచమునందు విషయాలు ఉన్నాయి, ఆ విషయాలు లభిస్తే కదా మేము ఆనందంగా ఉండేది అంటారు వీళ్ళు. అయితే శాస్త్రం ఏం చెప్తుంది? మీరు అనుకునే విషయాలు కానీ, మీ ఇంద్రియాలు కానీ, మీరు కానీ క్షణక్షణము వికారం చెందుతూనే ఉండారు.
మరి మీకు నిత్యానందము నిత్యమైన శాంతి ఎట్లా దొరుకుతుంది అనుకున్నారు? వికారం చెందని దాని మీద ఏమైనా దృష్టి పెడితే దాని మీద సమాధానం దొరుకుతుంది. వికారం చెందే దాని మీద అంతేకాదు, ఎవరైనా చూసుకోవచ్చు. మీకు దుఃఖం ఎందుకు వచ్చింది అని అడగండి ఎవరినైనా కానీ, ఏం చెప్తారో వినండి. ఏం చెప్తారు? మీకు ఎందుకు దుఃఖం అంటే, మేము వ్యాపారం చేస్తే నాకు వచ్చింది దుఃఖం వచ్చింది. ఇప్పుడు దుఃఖం అనేది వచ్చిందా మీరు వ్యాపారం చేసింటే వచ్చింది? అది దుఃఖం ఎందుకు వస్తుంది? మీ కోరిక వల్ల వస్తుంది అంతే. అట్లా శాస్త్రం అంతా ఏం చెప్తుందంటే, మీకు సుఖం రావాలన్నా దుఃఖం రావాలన్నా మీ చేతుల్లోనే ఉంది. అది బయట ఎక్కడెక్కడా లేదు, విషయాలలో లేదు, ప్రపంచంలో లేదు, ఆడలేదు. మీరు చేసుకుంటే మాకు వాడు చేసే దుఃఖము వాడు కలిగించే దుఃఖం అనద్దండి. మీరే మీరు చేసుకోవాలి. సుఖం రాని దుఃఖం రాని. ఎంతవరకు అనాత్మను అసత్యమైనటువంటి ప్రపంచాన్ని నమ్మినామో దుఃఖమే. ఎండమావులలోని జలాన్ని నమ్మితే ఏమొస్తుంది? దప్పి తీరుతుందే. అట్లా ఇవి కూడా అంతే. అయితే వీళ్ళేమంటారు, మాకు అన్ని కానొస్తాడాయి కదా అంటున్నారు. కరెక్ట్, కానొచ్చేదేమో అనుమానం లేదు. ఏం చెప్తాడు? మాయ అని చెప్పినారు. మాయ అంటే ఏమి? కనబడుతుంది, విచారిస్తే ఉండలేదు. మీరు కనబడిన దాన్ని ఏమన్నా విచారించినారా? ఎవరన్నా? ఎవరు విచారించడం లేదు. కనబడింది కాబట్టి కావాలంతే. ఎట్లయితే సీత బంగారు జింక కనబడుతుంది కావాలని చూడండి ఎగ్దమ్న. అరే బంగారు జింక ఉంటుంది ఏడన్నా? అడిగింది ఆయమ్మ. ఎందుకంటే ఎప్పుడైతే మన కష్టాలు రావాలని ఉంటాయో అప్పుడు ఎంత బుద్ధిమంతులైనా ఇట్లా ఆశలో కోరుతారంట. డాక్టర్ చెప్పిండే అది. కాబట్టి మనం కూడా అంతే. మనకు ఆనందం కావట్లేదు, కావాలని మోజు ఉంది, కోరేది ఎట్లాంటి అనాత్మనే. కాబట్టి ఎప్పుడే కానీ కోరికలే వీడి వల్ల అని ఎక్కడ చూసినా ఉండేది అంతే. అవిద్య కామ కర్మ జన్మ అని కూడా శాస్త్రాలు కూడా అది చెప్పిండే అనమాట. మనకంతా కూడా చెప్పేదేమి తప్పు తెలివ. సరే, తప్పు తెలివి వల్ల ఏమొచ్చింది? కోరిక పుట్టింది. దేహం నేనన్నారు, దేహాన్ని కాపాడుకునేదానికి మన కోరికలు పుట్టాయి. అప్పుడు కర్మ చేస్తాము. ఆ కర్మలో పాపమైనా ఉండొచ్చు, పుణ్యమైనా ఉండొచ్చు, పుణ్యాలైనా ఉండొచ్చు. దానిలో ఉండేది. అందుకోసమే ఇప్పుడు వచ్చిండే దేహాన్ని గురించి ఆలోచన చేసిన పని లేదంటుంది శాస్త్రం. తిరాంతరాల మందలి కప్పను భరించు దయామయుడైన ఈశ్వరుడు నన్ను కాపాడుకుంటున్నా అంటుంది. అంటే ఆ రాతిలో కప్ప ఉంటుంది కదా, అమరశిల్పి జగ్గంలో చూస్తారు చూడండి. మరి దాని కడుపులో రాతిలో కప్ప ఎంత ప్రాణం పెట్టుకొని ఉండే, దానికన్నీ ఆయన వనరు సమకూర్చుంటాడు. అట్లా మనం కూడా వెనకటి జన్మల్లో చేసిన పాపకర్మ ఫలాలకి పుణ్యకర్మ ఫలాలకి ఇప్పుడు దేహం వచ్చింది. ఇది దీని టైం టేబుల్ మార్చే ప్రయత్నం చేద్దండి. ముందుకేం చేసుకోవాలనే దానికి ప్రయత్నం చేసుకోవాలి. అది విచారం అనేది ఇక్కడ ఉండేది అంతే. మనం ఏం చేస్తామంటే ఇప్పుడు వచ్చిండే పోగొట్టుకోవాలని తండ్లాడుతున్నాడు. అది పోయేది కాదు అది. అందువల్ల కోరికలనే విడిచిపెట్టి భగవంతుని శరణాగతి పొందేది ఒక్కటే మార్గము అని. నరులకు ఏ తపంబున అనంత సుఖంబులు గల్గుచుండు. ఏం చేస్తే అనంతం అంటే సాటిలేని సుఖాలు. శ్రీకరమతి ఆ తపంబుదైకొగన చేసిన మందిరము కల్గు వృద్ధులకు దీనుల బ్రోవుడు దుష్టవర్తనం జరుగుతునుండు కామకుల సంగతి పోకుడు మీద మేలగున్. కాబట్టి మీరు ఎప్పుడు కూడా సాధ్యమైనంత వరకు జనులను కాపాడడానికి ప్రయత్నం చేయండి. దుష్టజనుల యొక్క సంఘానికంటే స్నేహం చేయొద్దండి వాళ్ళ దగ్గరికి. ఎందుకంటే అక్కడ పోతే మీకు అధోగతి వచ్చేస్తుంది. మరియు అంగనాసక్తులకు కామకుల సంఘంబు నిరయ రూపంబైన సంసారంబగు. ఎప్పుడైతే ఈ స్త్రీలోలైనటువంటి కామకులు లోబడినారంటే వాళ్ళకి నరకమే, వేరేదేం ఉండదు. మాత్సంగంబు మోక్షద్వారంబగు. ఆ సత్సంగం, సత్సంగం అంటే ఏమిటిది? ఇప్పుడు సత్సంగాలు అనే దాంట్లో అందరూ మాట్లాడతారు. భజన చేసేదాట సత్సంగమే, ఇంకోసారి చేసేది సత్సంగమే. అయితే ఆ సంగమంలో ఉన్నప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అనేది రావాలి. ఆ సత్సంగంలో కోరికల కోసం ఏమైనా విచారాలు జరుగుతున్నాయా? కేవలం పరమాత్మ విచారమే జరుగుతుంది అనేది ముఖ్యము. సత్సంగం అంటే సత్యాన్ని గురించి పరమాత్మను గురించిన విషయమే ఉండాలి. సద్గ్రంథం అంటే కూడా అంతే. ఆ సద్గ్రంథం అనే దాంట్లో భగవంతుని గురించి భగవంతుని పొందేదానికి ఉంది, అట్లే ఉండాలి. అటువంటి సంఘాలని మనం సెలెక్ట్ చేసుకోవాలంటాడు ఆయన. ఎందుకు? అది మోక్షద్వారం బగు. ఆ మోక్షానికి పోయేదానికి మార్గం అది. మోక్షం అంటే ఏమి? జనన మరణం నుంచి విముక్తి అంటే. శత్రుమిత్ర వివేకంబు లేక సమచిత్తులు శాంతులు క్రోధరహితులు సకల భూత దయాపరులు సాధులకు వారులు మహాత్ములందగరు. ఎవరికైతే రాగద్వేషాలు లేకుండా ఉంటాయో, శత్రుమిత్రులు లేకుండా ఉంటారో వాళ్ళని మహాత్ములు అంటారు. అట్టి మహాత్ములు నాయందుల స్నేహం ప్రయోజనంబుగా కలిగి ఉండట చేసి వాళ్ళు ఎవరితో స్నేహం చేస్తారు? రాగద్వేషాలు లేని వాళ్ళు, శత్రుమిత్రులైనటువంటి వారు ఎవరు జతపడతారు అని దేవుని జతపడతారా? వాళ్ళు రాగద్వేషాలు ఉండడం అర్థమైన వాళ్ళు ఎవరు జతపడతారు? భగవంతుని జతపడతారు వాళ్ళు. అదే
విషయావార్త ప్రవృత్తులకు జనులందు తమ దేహ గృహ మిత్ర దారాత్మజాతులందు ప్రీతి లేక ఉండుదురు. వీళ్ళంటారు ఎందుకు చేసుకోవాలా మమ్మల్ని ఇడిచిపెట్టేదానికి, భగవంతుడిని ప్రేమించేవాడు ఊరినే ఉండదు కదా అంటారు వీళ్ళు. అందుకే ఈ శాస్త్రాలన్నీ కూడా అందరూ వినాలా అంటారు. ఎవరో ఒకరినేది కాదు, ఎవరో ఒకరినా కూడా ఇంట్లో అందరినీ కూర్చోబెట్టుకొని స్నేహితుల వల్ల వ్యవహారం చేయాలంటది. అప్పుడే పరమార్థం సిద్ధమవుతుంది. నువ్వు కూడా ఇంట్లో ఈడినిపోయి అడుగుతాను ఏమో చెప్పకపోతే వాళ్ళు ఉండరు. వాళ్ళకు కూడా ఈ వ్యవహారం అంతా చెప్పాలా. ఏ విధంగా అయితే మీరు సుఖంగా ఉంటారో చెప్పండి. మొదట ఇంట్లో ఉంటారు కదా అందరు కోరికలు కోరుకుంటారు, ఏమేమి ఉంటే మీరు సుఖంగా ఉంటారు మొదట అడగాలి మీరు ఫస్ట్. ఇంకా అనేక అవి ఇస్తే మీరు మళ్ళీ కొట్టాడేది ఇట్లాడేది ఉండకూడదు, బాధపడేది ఉండకూడదు. ఉంటారా ఎవరన్నా అట్లా? మరి అన్ని చేసే రావాలని అంటారు శాస్త్రం. విషయాసక్తి ఉండైన వాడు వ్యర్థ కర్మంబులు చేయును. ఎవడైతే ఈ శబ్దస్పర్శ రాగాదుల యందు ఆసక్తి ఉంటాడో వాడి యొక్క జీవితము వ్యర్థ ప్రయోజనము. అట్టి దుష్కృత కర్మంబులు చేయువాడు ఎప్పుడునూ పాప కర్ముండగుచు క్లేశదంబకు దేహంబు నందుతుండును. జనమణ చక్రం 84 లక్షల జీవరాశుల్లో పుట్టేది సచ్చేది అని పని, వేరే పనే లేదు మనకి. ఆ విధంగా కావున పాప మూలంబులైన కామంబులు కోరకుడు. ఇప్పుడన్నా వినండి, ఇది ఒక్కటేసారి వినండి. కామములు అంటే ఏమి? పాపానికి. మరి ఇప్పుడు కోరిక కావాలంటే మీరు పాపాన్ని కోరుతున్నారా లేకపోతే పుణ్యాన్ని కోరుతున్నారా అని మరి అతన్ని తెలుసుకోండి అబ్బా. ఎన్ని ఏడు కావాలంటే ఆడు చెప్తారు. ఇది ఒక్కరు కూడా దాని మీద దృష్టి లేదు. కోరకుడు ఈ జ్ఞానం బెంతకాలంబు లేకయుండు. అంటే కోరేది ఇడిచిపెట్టనంతవరకు ఆత్మతత్వం ఎరుంగన్ పడదు. మీకు పరమాత్మ జ్ఞానం అనేది కలిగట్లేదు, నా స్వరూపం పరమాత్మ అనేది కూడా తెలిసట్లేదు. ఎంతవరకు? కోరికలు ఉన్నంత వరకు. కోరికలు ఇచ్చిపెట్టండి తక్షణమే. అది సాధ్యమా కోరికలు ఇచ్చిపెట్టేది? ఎట్లా? పర్వాలేదు. ఎప్పుడప్పా అంటే నిద్రలో పోయినప్పుడు కోరికలు ఉంటుంది చూడండి. అది వేదాంతం వినడానికి అది గుర్తురు అంతా. వీళ్ళు ఏమంటారు? కోరిక లేకుండా మేము ఎప్పుడు ఉంటామప్పా? ఎప్పుడు ఉంటారు మీరు మేలుకునేప్పుడల్లా. స్వప్నంలో కూడా ఉండి అంటారు. నిద్రలో ఎప్పుడు ఎట్లుండారు? హాయిగా ఉండారా లేదా? మరి ఏముండాడా? ఏం సంపాదించినారు? మరి ఇప్పుడు అదే కాబట్టి లింగ దేహం ఎంత తడవుండో అంత తడవు మనంబున కర్మవశంపై. ఈ దేహం లింగం అంటే గుర్తుతో సూక్ష్మ స్థూల ఉన్న జ్ఞానవంతంబులుగాక అవిద్యన్ పాయకుండును. అది ఆత్మజ్ఞానం లేకోకుండా ఎప్పుడూ దీనిలో ఏందే ఉంటుందన్నమాట. శరీరంబు కర్మమూలం బగుట వలన కర్మంబులు సేయ జనదు. ఎందుకు మన దేహాలు వచ్చినాయి? ఇప్పుడు మనమే చెప్తాం కదా, వెనక జన్మలో చేసిన పాపకర్మాలు అనిపించేకి వచ్చినామప్ప. మరి దాన్ని తప్పించుకోవాలంటే ఏం చేయాలా? కర్మలు చేయకూడదు. కర్మ చేయకపోతే భోజనానికి ఎట్లా? దానికే భగవద్గీతలో చెప్పిండు. అది ఏం చెప్పినారు? కర్మయోగం చెప్పినారు కదా. అట్లా చేసేది నేర్చుకోవాలి. కర్మల్ని విడిచిపెట్టకూడదు, అట్లని దాని అంటే రక్తులు కాకూడదు. మరి ఎట్లా చేయాలప్ప అంటే భగవదర్పితం చేసి రాగద్వేషరహితంగా పరమాత్మ బుద్ధి చేత చేయాలని చెప్పినారు కదా. అట్లా చేయండి. ఏమైంది ఇప్పుడు? వాసుదేవుండగు నాయందు ప్రీతి ఎంత తడవు లేకయుండు అంత తడవు దేహధర్మంబులు బాధించును. ఎంతవరకు భగవంతుని యొక్క అనుగ్రహం లేకుండా పోతుందో ఈ దేహధర్మములు అంటే పుట్టి సచ్చేది పీడిస్తూనే ఉంటుందన్నమాట. విద్వాంసుడైనను పండితుడైనప్పటికీ కూడా దేహేంద్రియాదులందు ప్రీతి చేసిన గృహస్థాశ్రమమును అంగీకరించి స్వరూప స్మృతి శూన్యుండై మూడుండగుచు. చాలామందికి వచ్చు, వేదాలు రోజు అన్నీ వచ్చు, అయినా వ్యవహారంలో విషయాల్లో చిక్కుండాడంటే ఆడ అజ్ఞాని. అందు సంసార తాపంబుల పొందు పురుషుండు స్త్రీతోడను కూడి ఏకీభావము నందుట వారలకు హృతగతి అయ్యుండు. అందు జనునకు గృహక్షేత్ర సుతాప్త విత్తంబులందు నేను నా మోహంబు కలుగును. ఇదే నేను అనే అహంకారము, నాదనే మమకారము, ఈ రెండు కూడా వాళ్ళకుంటాయి. అట్టి స్త్రీ పురుష మితినీభావము సంతానంబు కలుగును. ఆ విధంగా భార్యాభర్తల సంయోగం ద్వారా సంతానం అవుతుంది. ఆ సంతాన కారణమున గృహక్షేత్ర విత్తాదులు సంపాదింపబడు. కాబట్టి కొడుకులకి బిడ్డలకి సంపాదించాలి కదా. ఇది సంపాదించాలంటే సంపాదిస్తే ఎంత సంపాదిస్తావు? ఏం సంపాదించలేదు. మరి వాళ్ళు సుఖంగా ఉండాలని కోరుతారు. వీళ్ళు మనం సంపాదించే దాంతో మన పిల్లలు సుఖంగా ఉండాలని కోరుతారు. మీరు సంపాదించినప్పుడు మీరు సుఖంగా, మీ నాయన మీ అమ్మ సంపాదించినప్పుడు మీరు సుఖంగా ఉంటే మీరు సంపాదించినప్పుడు వాళ్ళు సుఖంగా ఉంటారు. మీరు అనిపించినారా సుఖాన్ని? మరి వాళ్ళు ఎట్లా అనిపిస్తారు అనుకుని సంపాదిస్తున్నారు. అందుకే ప్రతి ఒక్కటి కూడా విచారంగా చూసుకుంటూ పోవాలంటుంది. వేదాంతం అంతా కూడా విని లేచిపోయేది కాదు. ఇది ఎట్లయితే మా తల్లిదండ్రులు సంపాదించినటువంటి భాగభోగ్యాలు మేము అనుభవించినామా? లేదు.
మళ్ళీ ఏమి మా కొడుకులకి మా పిల్లలకి వాళ్ళని అనిపిస్తారా, వాళ్ళ కొడుకులకి బిడ్డలకి ఇట్లా పోతాడాల్సిందే. అంతే, ఎవడు అనిపించే క్వశ్చన్ లేదు. అందుకే భగవంతుడు కర్మఫలమునందు మీకు అధికారం లేదు అని చెప్పిండు. కర్మ చేయాలి మీరు, అంతేగాని అధికారం లేదు. అందు మోహం పదికంపవిడ చేసి మోక్ష మార్గంబు తవ్వ. కాబట్టి ఎప్పుడైతే మన కోరికలు ఉన్నాయంటే పరమాత్మ ఇష్టం లేదు, వ్యవహారం నందు ఇష్టం ఉంది. కాబట్టి నీకు జనమరణం నుంచి విరక్తి ఎట్లా వస్తుంది? వచ్చేయలేదు. ఇట్లు సంసారంబునందుండియు మనంబున ఎప్పుడు ముక్తి చింతన చేయు అప్పుడు సంసారంబు బాయును. చూడండి, సన్యాసిగమ్మని ఏం చెప్పలే. మళ్ళీ మీరు అక్కడ ఉన్నప్పటికీ కూడా పరమాత్మ చింతన చేసుకుంటుండండి. కొడుకులు, కోడన్లు, బిడ్డలు, వాళ్ళ చింత ఏం అవసరం లేదు ఇక్కడ. ఎందుకంటే వాళ్ళని కాపాడేవాడు భగవంతుడే, మిమ్మల్ని కాపాడేవాడు భగవంతుడే. మనం ఏమనుకున్నాము, మేమే లేకపోతే వాళ్ళు ఎట్లా బతుకుతారు అని. సరే, ఎంతమంది పిల్లవాడిని పుడతానే తల్లి తెచ్చిపోయింది, అంతకుముందు తండ్రి లేడు అనుకోండి, వాడు బతకడా? మరి అదేవిధంగా దండిగా ఆస్తి సంపాదించిన వాళ్ళు ఉండరు తల్లని. దుర్వ్యసనాలు ఎంతమంది నాశనం కాలేదు? మరి ఆధారంతో మీరు మేమే అంట కర్తలు అంటున్నారు. కాబట్టి భగవంతుడే రక్షకుడు అనే దాని మీద పెట్టుకొని వ్యవహారం చేయండి అని దాని అర్థం. పరమ గురుడునైన నాయందు భక్తి చేయి. విగత తృష్ణ అంటే కావాలా అనేది విడిచిపెట్టాల. విగత తృష్ణ ద్వంద్వ తితీక్ష, సుఖం రాని దుఃఖం రాని ఓర్చుకునేది ఉండాలి. తితీక్ష సర్వలోకంబుల జంతు వ్యసన అవగతియు ఈశ్వర విషయక జ్ఞానాపేక్షయు విగతేక్షయు మత్కుట కర్మంబులు మత్కథలు వినుట. నా కోసం పనిచేసేది భగవంతుని కథలు వినుట. నన్నే దైవంబుగా ఎరుంగుటయు అస్మద్గుణ కీర్తనంబులు నిర్వైర సామ్యోపశమంబులు దేహంబు దైవంబుగా దేహగేహంబులందు ఆత్మబుద్ధి జిహాస అధ్వాత్మయోగంబు ఏకాంత సేవయు ప్రాణేంద్రియాత్మల గెలుచుటయు కర్తవ్య అపరిత్యాగంబు సశ్రద్ధ బ్రహ్మచర్యంబు కర్తవ్యకృతంబులందుల అప్రమత్తుండగుట. మనమంతా ఇప్పుడు అప్రమత్తులం కాదు, ప్రమత్తులము. వ్యవహారంలో అప్రమత్తులము. పరమాత్మ యందు వ్యవహారం మాత్రం మర్చిపోయలేము. పండుకున్నప్పటి నుంచే మర్చిపోతారు, మెలకు వస్తానే మళ్ళీ మొదలు నిద్రపోయే వరకు అది ఉండదు ధోని. కాబట్టి జ్ఞానంబు విజ్ఞాన విదితంబైన యోగంబు తాత్వికంబుగా ఆదిగల తెరంగుల చేత లింగదేహంబు జయించి దే కుశలుండగుచుండవలయును. కాబట్టి ఈ దేహానికి వచ్చే వ్యవహారాలన్నీ కూడా తప్పు తెలివితో వచ్చినాయి అనేది పెద్ద పై మాట ఇది. అయినా కూడా ఇప్పుడు మనము సహజంగా వ్యవహార దృష్టితో చూసినా కూడా వచ్చిన దుఃఖము ఉండలేదు, వచ్చిన సుఖము ఉండలేదు. వస్తుంటాయి, పోతుంటాయి. కాబట్టి ఓర్చుకోవాలని భగవద్గీతలో కూడా మనకు చెప్పినాడు అట్లా. అయితే ఆ వచ్చిపోయేటప్పుడన్నా సత్యం అంటే అప్పుడు కూడా సత్యం కాదంటాయి. నాకు దుఃఖం వచ్చింది, మరి ఇప్పుడు మీరు అంటారు కదా ఓర్చుకోవాలా అంటారు. ఎట్లా అంటే చూడు, నీకు దుఃఖం వచ్చింది, సుఖం వచ్చింది అన్నప్పుడు నీ మనస్సు నీకు అనుకూలమైన వ్యవహారం జరిగితే సుఖం అంటావు. నీ మనస్సుకు అనుకూలంగా జరిగితే ఆ చేసిన కర్మలో కానీ ఆ ఫలంలో కానీ సుఖ దుఃఖాలు ఉన్నాయా? నీ మనసులో ఉన్నాయా? మరి మనసులో ఉండేదాన్ని దాన్ని దండిస్తే ఎట్లా? కాబట్టి ఇవి కేవలము నీ మనసులో కల్పితాలే కానీ వస్తువుల యందు సృష్టి యందు ఇవి లేవు. అరయ కర్మ రూపమగు అవిద్యా జన్మమైన హృదయ బంధనాదుల తల అప్రమత్త యోగమను మహాత్సురికచే తెంపవలయు అంత తెంపుతోడా. ఈ విధంగా జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని చెప్తారు చూడండి. అట్లా జ్ఞానం అనేటువంటి కత్తి చేత ఈ అజ్ఞానం అనేదాన్ని కొట్టేసేలా అని చెప్తున్నారు. వనరనిట్లు యోగయుక్తుండు గురుడైన భూపుడైన శిష్యపుత్రవరుల యోగమతుల చెప్పగా వలయును కర్మ పరుల చేయకాదు కాదు. ఇదో పద్యం నేర్చుకుంటే చాలు మనం అందరం. ఏం దీని అర్థము చూడండి. యోగయుక్తుండు గురుడైన భూపుడైన శిష్య పుత్రవరుల, గురువు శిష్యులను ఎట్లా చేయాలా, తండ్రి కొడుకులను ఎట్లా చేయాలా అని యోగమతుల చేయగా నొప్పగా వలయును. ఎంత సంపాదించాలా, ఎటువంటి ఉద్యోగాలు కావాలా అనేది కోరకూడదు. వాళ్ళని బుద్ధిమంతులు కాదయ్యాలంటే పరమాత్మ తిప్పితేనే ఏది. ఇప్పుడు అట్లా లేనే లేదు. ఈ లోకంలో వ్యవహారాలకి ఈ డబ్బు కోసమే ఈ కోరికల చేతనే పెడుతున్నారు. డాక్టర్ కావాలా, ఇంజనీర్ కావాలా, వాడు కావాలా, ఈడు కావాలా అంటున్నారు. పోనీ ఇవన్నీ సంపాదించిన వాళ్ళు ఏమన్నా హాయిగా ఉండారా? మరి ఇట్లా కోరికలు కోరుకుంటుంటే ఎట్లయితుంది అని. కాబట్టి తల్లిదండ్రులు ఏం చేయాలప్పా అంటే బుద్ధిమంతులు చేసే తయారు చేయాలంటాడు. అంతే. వేరే ఏది కోరినా కూడా వాడు బుద్ధిమంతుడైతే వాడే సంపాదించుకుంటాడు, బుద్ధిహీనుడైతే సంపాదించిన కూడా పోగొడతాడు. కాబట్టి అది యోగమతుల చేయ నొప్పగా వలయును కర్మపరుల చేయ కాదు కాదు.
ప్రహ్లాదుడు గారు చెప్తాడు, తండ్రి హరిచేరుమని ఎడి తండ్రి తండ్రి అంటాడు. తండ్రి ఏం చేయాలప్ప అంటే పరమాత్మ చేరమని చెప్పే తండ్రి వ్యవహారాలను దింపే తండ్రి ఎట్లయితాడు అని అడుగుతాడు. జనులు ఎల్ల అర్థవాంచల చేసి, ప్రజలందరూ కూడా డబ్బులు కావాలనే కోరికల చేత అత్యంత మూఢులై, ఈ పదం ఒప్పుకుంటారా? శాస్త్రం చెప్పే మాటలు ఎవరైనా ఒప్పుకుంటారా అని? అత్యంత మూఢులై అంటే రాసిన బుద్ధి లేదు అంటారు, అంతే. వాళ్ళేమో ఒప్పుకోరు. అత్యంత మూఢులై ఐకంబులు మనంబులందురు కోరుదురు అల్ప సౌఖ్యములకు, అంతే. పోనీ శాశ్వత సుఖానికి మీరు సంపాదిస్తే ఒప్పుకోవచ్చు, దీన్ని శాస్త్రమే వద్దందు. అది శాశ్వతమైన సుఖం ఏదైనా ఉందే చేయడం అదేం కష్టం కాదు. మీరు కోరే కోరిక శబ్ద స్పర్శ రూప రసగంధ ఐదు జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. ఈ 5 జ్ఞానేంద్రియాలకు 5 జ్ఞానేంద్రియాలకు సంబంధమైన విషయాలను మీరు సమకూరిస్తే చాలని ఏమన్నా అంటాయా? తాత్కాలికంగా అంటారు వీళ్ళు. తాత్కాలికంగా అదే సరైన అర్థం కాదు. అది వాళ్ళకి తెలుసు తాత్కాలికంగా ఏం జరిగిందనేది, అది కూడా తెలియదు. చాలు అని అంటారు. సరే, మరి ఆనందం కావాలా అంటారు. ఆనందం అంటే ఎట్లుంటుంది? ఆనందం అంటే ఎట్లుంటుంది? రాష్ట్రానికి ఎవరు రాష్ట్రానికి రేపు ఈ పొద్దు రేపు మన్నాడు 3 దినాల సమస్య. ఆనందం అనేది ఇట్లుందని రాయండి. ఆనందాన్ని ఏ ఇంద్రియంతో గుర్తిస్తారో అది చెప్పండి. ఆనందం అంటే ఇట్లుండాలా, పలానా ఇంద్రియం గుర్తిస్తుందని చెప్పండి. చాలామంది ఏమంటారు, అని మనస్సు అంటారు. మనస్సుకి బుద్ధిని గురించి తెలిసేదే లేదు, దానికి యోగ్యత. కాకపోతే వాళ్ళకి ఏమైనా అనుకూలాలైతే మాకు ఆనందమైంది అంటారు, పోతే దుఃఖమైంది అంటారు. అదేమి దాని అర్థము? మనస్సు యొక్క హెచ్చు తగ్గులే కానీ సత్యం కాదు అది. అందువలన ఆనందం కావాలని కోరుతున్నారంటే అది శాస్త్రాల్లో ఏం చెప్పింది? ఆనందానికి నిర్వచనము సచ్చిదానంద స్వరూపము అని చెప్పింది. దేన్ని? భగవంతుని స్వరూపాన్ని సచ్చిదానందము అనేది కదమ్మా. ఇప్పుడు మీకు ఆనందం కావాలంటే ఏమైతే మీకు వస్తుంది? పరమాత్మ అయితేనే వచ్చేది అది. మరి నీ స్వరూపం అయితేనే వచ్చేది అది, లేకపోతే ఎట్లా వస్తుంది? మరి జనం అంతా ఇవి కావాలని కొట్లాడుతున్నారు. అదే సాధ్యమా? అందుకే వ్యవహారంలో ఏ పదానికి అర్థం కూడా తెలియకోకుండా వ్యవహారం జరుపుతున్నాం మనం. ఐహికంబుల మనంబులందురు కోదురు అల్ప సౌఖ్యములకు, తాత్కాలికమైన సౌఖ్యాలకు. అన్యోన్య వైరంబులంది, దానికి కూడా ఎట్లా కొట్లాట్లు. దుఃఖముల పొందుదురుగాన, ఈ విధంగా తాత్కాలికమైన సుఖాల కోసం ఇట్లా తండ్రాడి దుఃఖాలు పొందు. అలయక గురుడైన వాడు మాయామోహవశుడు ఎంత జడుడునైనట్టి జంతువునందు దయగలిగి, వాడు శిష్యుడు అనేవాడు ఎట్లన్నా పనికిమాలాడు కానీ మిక్కిలి ధర్మబుద్ధి కన్నులున్నవాడు కానని వానికి తెరవు చూపినట్లు తెలియబలికి. గుడ్డోనికి కన్నుండేవాడు ఏం చూపించాలా? దావు చూపించాలా. ఆ విధంగా గురువు తెలిసిన వాడు ఏం చేయాలా? ఆ అజ్ఞానులకి మార్గాన్ని చూపించి అతుల మగుచు దివ్యమైన ఆ మోక్ష మార్గంబు చూపవలయు రమణతోడా. ఆ విధంగా ఆనందంగా గురువు అయినటువంటి వాడు శిష్యునికి ఈ మార్గాన్ని తెలియజేయాలా. మరియు పితృ గురు పతిదైవంబులలో ఎవడైనను సంసార రూప మృత్యురహితంబైన మోక్ష మార్గంబు చూపుకుండనేని ఈ లిస్ట్ అంతా ఇచ్చినట్టు చూడండి. పితృ గురు జనని బంధు, తల్లి తండ్రి గురువు బంధువులు భర్త దైవంబులలో ఎవడైనను సంసార రూప మృత్యురహితంబైన మోక్ష మార్గంబు చూపకుండనేని వారెవ్వరును హితులు కానేరరు. శ్రేయోభిలాషులు కాదు. ఇంకందరినీ ఇచ్చిపెట్టాల్సిందేనా ఇప్పుడు? అట్లయితే నాదు శరీరంబు దుర్విభావ్యంబు, నాదు మనంబు సత్వయుక్తంబును ధర్మ సమేతంబును పాపరహితంబున విడచేసి పెద్దలు నన్ను ఋషభుడన్రు. భగవంతుడే చెప్తాడు. అది ఋషభుడు కొడుకులకి చెప్తాడు అనమాట. ఇదంతా అందరి సమక్షంలో. కావున శుద్ధ సత్వమయంబైన నా శరీరంబున పుట్టిన మీరులందరూ ఎటువంటి దేహంలో పుట్టినారు? నా ద్వారా పుట్టినారు కాబట్టి మీరు సోదరుండును మహరుండునైన భరతుణ్ణి నన్నుగా చూచి, మీకు అందరికంటే మొదటి ఉన్నాడు కదా, నా వలే అంటే వాళ్ళని అతన్ని తండ్రి వలె మీరు చూసి భర్తనుగా చూసి అక్లిష్ట బుద్ధి చే భజింపుడు. ఏ విధమైనటువంటి దుర్మార్గ ఆలోచన లేకుండా భజించండి. అది నాకే శుశ్రూషణంబు, ఆయనకు సేవ చేస్తే నాకు సేవ చేసినట్లే. ప్రజాపాలనంబు చేయుట మీకును పరమధర్మంబు అని మరి ఇట్లని ఈ విధంగా ప్రజలను కూడా చూడాల. భూసురులకు సరిదైవంబి చరాచరములందు ఎరుగను. బ్రాహ్మణులకు సరైనటువంటి ఆ సమానమైనటువంటి వాళ్ళు ఎవరు లేరు అంటే జ్ఞానులకు సమానమైన వాళ్ళు ఎవరు లేరు. నాకును భూసురులు పుడుచున్నప్పటి ఆ సంతోషంబుతో చదు అగ్నులయందు.
యజ్ఞయాగాలు చేసినప్పుడు కూడా భగవంతుడు సంతోషపడ్డంట. ఆ జ్ఞానులైనటువంటి వారు భుజిస్తా అంటే ఆయనకు అంత సంతోషం అంట. చూడండి, అప్పుడు మనం ఏం చేస్తాము, అట్లాంటి చేసి ఖర్చు పెడతారు అని, అట్లాంటివన్నీ నాకేం సరిపోవా, అటువంటి జ్ఞానులైనటువంటి వారు బాధపడుకోకుండా భుజించినట్లయితే అది నాకు సంతోషము. మంగళంబైన బ్రహ్మస్వరూపంబును వేద రూపంబున ఆది రూపమగుతున్న నాదు దేహము బ్రాహ్మణోత్తములు ధరింతురెప్పుడు. ఆ బ్రాహ్మణులు జ్ఞానం ఎటువంటి అనుకుంటారు, నా సాక్షాత్ నా స్వరూపం ఎట్లో నా దేహం ఎట్లో వాళ్ళు కూడా దాన్ని ధరిస్తారు. తత్వబుద్ధి శమదమానుగ్రహ సత్య తప క్షితిస్సులు గలుగు విప్రుండు సద్గురుడు. ఈ విధంగా క్షమము దమము తితీక్ష ఇవన్నీ ఉన్నాయి కదా, ఇటువంటి వాళ్ళు సద్గురువులు. కాన మిక్తిలి భక్తి కలిగి అకించనులైన భూసురుల దేహముల వలన నందుచుండును నాదు దేహంబుగాగి నెరగి వరులకు విప్రుల నెల్ల భక్తి పూజ చేయుట నన్ను పూజ చేయుటనట వినిపించి మరియు ఇట్లనుచు బలికే. ఈ విధంగా ఆ భగవంతుడు వాళ్ళందరికీ బోధ చేస్తాడు. వారిని మీరు గౌరవిస్తే నన్ను గౌరవించినట్లే. ఈ తెరగున తెలిపి భూసురజాతిని పూజించునట్టి జనుడు మాయాతీతుడై, అంటే అటువంటి జ్ఞానుల సత్సంగంలో ఉండి లేదా వాళ్ళు చెప్పినటువంటి వాడిని మనం ఆచరించినట్లయితే మాయాతీతుడై, మాయకు అతీతుడై అంటే మాయను దాటి నిక్కంబుగా భూతలమున మోక్ష మార్గమును పొడగాల్చును. ఇదే జన్మరాహిత్యం అన్నట్లయితే చచ్చినప్పుడు వచ్చేది మోక్షం అని చెప్పినట్టు ఎవరో గురువుని నిన్న ఎవరు స్వామి చెప్పు కదా, మోక్షం ఎప్పుడు వస్తుందంటే సచ్చినాక అన్నట్టు. అది ఎవరు తెలుసు, దేవుడు అర్థం కాదు. ఇక్కడ జీవన్ముక్తి అంటారు, బ్రతికి ఉన్నప్పుడే నేను అశరీరి అనేది తెలుసుకుంటే అది మోక్షం అన్నమాట. ఇట్టు సదాచారులకు కుమారులకు లోకానుశాసనాలను ఆచారములు ఉపదేశించి మహాత్ముడు పరమసురుతుడగు భగవంతుడు ఋష ఉపదేశంబున కర్మత్యాగంబు చేసి మునులకు వైరాగ్య లక్షణంబుల గల పారమహంస ధర్మంబు ఉపదేశింపగలవాడగుచు పుత్రశతంబునందు అగ్రజుడు పరమ భాగవతుడు భగవజ్జన పరాయణుడకు భరతున్ ధరణీపాలంబునకు పట్టంబు గట్టే. ఆ భరతునికి రాజ్యాభిషేకం చేసి తాను గృహమందే దేహమాత్రాలంబున చేసి దిగంబరుడై ఉన్మత్తాకారుండగుచు ప్రకీర్ణ కేశుడై యజ్ఞముల ఆత్మారోపణంబు చేసి బ్రహ్మావర్త దేశనంబును బాసి జడ అంధ బదిర మూక పిశాస ఉన్మాదులను బోలే అవధూత వేషంబునందే. ఇది ఎందుకంటే జనానికి మనకి ఎప్పుడైతే ఈ జ్ఞానేంద్రియాలు పనిచేస్తాయంటే అప్పుడే వ్యవహారం వేరైతుంది. ఈ జ్ఞానేంద్రియాలు ఎప్పుడైతే అణిగిపోయినాయప్ప అంటే ఇంక అప్పుడు ఎట్లుంటారంటే మూగవాని వలె, గుడ్డివాని వలె, చెవిటివాని వలె అని ఇట్లా వస్తాయి ఇవన్నీ పదాలన్నీ కూడా. ఆ విధంగా అతడు ఉంటూ జనపరా రామ శిబిర తార్థగిరి వనాశమలందు వెంట జనజంచు దుర్జన తాడన అవమాన మేఘన నిష్ణీవన పాషాణ సకృదుజ ప్రక్షేపణ పూతివాద దృక్కులను పరిభూతుడైనను కడనం పెట్టక. ఆ విధంగా ఆయన పోతా అంటే రాళ్ళు వేసేవాళ్ళు, తిట్లు తిట్టేవాళ్ళు, రకరకాలు చేస్తాడు. ఆయన ఎలాంటి బాధపడుకోకుండా వనం అదే బంబు మక్షికాది కృతోపద్రవంబులను బోలే గైకొనక. ఏనుగు పోతా అంటే దోమలు కుట్టిన దానికి ఏం లెక్క. అట్లా వీళ్ళు చేసే వ్యవహారాలన్నీ కూడా ఆయన స్వీకరించుకోకుండా దేహాభిమానంబున చిత్త చలనంబునందక. అదే గుర్తు ఒక్కటే, దేహాభిమానం మనకు పోయిందంటే ఎవరైనా ఏమైనా అన్నారన్నప్పుడు మన మనసు ఎట్లుంటుందని చూసుకోవాలి. ఇంతే. వేదాంతం యొక్క గుర్తులు ఎట్లుంటాయంటే చాలామంది మాకు ప్రయోజనం కావాలని కోరుతారంట. మన సత్యనారాయణ స్వామి రాసినాడు, నేను బుక్లో చదువుతున్నాడు ఉరుకొండలో. ఆయన ఏం చెప్పినాడు, నేనల్లా విరామ సమయాలంతా కూడా భగవత్ చింతనతోనే నామ సంకీర్తనతోనే చేస్తూ ఉన్నాను, అయినా నాకు ఫలం కానరాలేదు అన్నాడు ఆయన. దీనికి ఎందుకు కారణము అని అడిగినాడు సత్యనారాయణ స్వామిని. అదే కాబట్టి మొట్టమొదటి అట్లా అడిగినాడంటే విరామ సమయాల్లో భగవంతుని సేవ చేస్తాడు, చింతన చేస్తాడంట. మిగతా అప్పుడు ఏం చేస్తాడు వాడు, ఆయన దాంట్లోనే ఉంది పొరపాటు ఒకటి, అవునా కదా. విరామం ఉన్నప్పుడు భగవత్ చింతన చేస్తాను, విరామం లేనప్పుడు వ్యవహారంలోనే ఉంటాను అన్నాడు కదా. మరి సమాధానం ఎట్లా వస్తుంది? అయితే దానికి అట్లా చెప్పకుండా స్వామిగా వేరే బాగా రాసినాడు. ఎవరో ఒక ఆమె సంతానం లేదంట. ఆ సంతానం లేకపోతే ఆమె జ్యోతిషం దగ్గరికి పోయిందంట. జ్యోతిషం దగ్గరికి పోతే ఆయన చెప్పినాడంట, చూడమ్మా నువ్వు అశ్వత్థ వృక్షాన్ని ప్రదక్షిణం చేసినట్లయితే నీ కొడుకులు కడుగుతారు అని చెప్పినాడంట. సరే, ఈ ఆమె ఏం చేసింది, మొన్నాళ్ళు స్నానాలు చేసింది. అశ్వత్థ వృక్షానికి ఒక చుట్టూ చుట్టే, ఇట్లా ఒక చుట్టూ చూసుకునేది, కడుపు చూసుకునేది. అంటే ఎట్లా తెలిసేది ఇది?
అట్లుంది మన కథ అంతా. కాబట్టి అట్లా ఉండకూడదు అనమాట. దీని ఫలం ఏమంటే ఒక్కటే గుర్తుపెట్టుకోండి, వేదాంతం యొక్క ఫలం ఏమొచ్చిందంటే వ్యవహారములందు ఆసక్తి కలగకుండా పరమాత్మ వైపు మన మనసు తిరిగిందంటే అదే మనకు ఫలం. ఎందుకంటే వేరే ఫలమే లేదు. వ్యవహారమునందు మనస్సు పోకోకుండా తగ్గుతూ పరమాత్మ వైపు వచ్చిందంటే మనకి దీని ప్రయోజనం, వేదాంతం యొక్క ప్రయోజనం అంతే. వ్యవహారంలో ఉన్నట్టు లాభ నష్టాలు ఇవన్నీ లేవు, ఇక్కడ దీంట్లో లేవు. ఎందుకంటే ఎక్కువ నష్టం దేహం మనమనే జనమని చక్రంలో తిరిగినాం. ఇంతకంటే నష్టం ఇంకేముంటుంది? దీని నుంచి బయటపడాలంటే పరమాత్మకి తిరిగి పరమాత్మ స్వరూపులు అయితే సరిపోతుంది. కాబట్టి ఎప్పుడే కానీ దీని ప్రయోజనమేమి, వేదాంతం అంటే ఏం ప్రయోజనమేమి, నారాయణ స్మరణ చేస్తే ఏం ప్రయోజనం ఉంటుంది, ఈ విధంగా నిష్కామకరం చేస్తే ఇట్లాంటివన్నీ అడుగుడు. దీని వ్యవహారంలో అవి వేరే ఉన్నాయి. ఈ పరమాత్మ వ్యవహారంలో ఇవి యావి లేవు. లేని దానికి ప్రయోజనాలు అడుగుతారు కదా మీరు. కాబట్టి అట్లాంటివి అడగకూడదు అని చెప్తాను అనమాట. ధూళి చేత మిగుల దూషిత తంబునై దుమ్మంతా నిండుకొని జడలు కట్టి కడు పిశంగవర్ణమునకు కేశపాసమును వెలిగింపుచు ఇతరులెవరు తన్ను ఎరుగకుండా ఈ విధంగా అతడు తయారైపోయినాడు. ఎవరు? ఋషభుడు. అవధూత వేషమున ఇట్లు అవని నిర్మలినంబులైన అవయవములతో తవిలి చెరింపుచునుండెను భూయి భూతాక్రాంతుడైన పురుషుని మాట్కిన్. దయం బట్టలు తిరుగుతుంటారు చూడండి. ఆ విధంగా ఈయన తిరుగుతూ ఉన్నాడనమాట. జనులకిట్లు యోగ సంసారమెల్ల విరుద్ధమనుచు మళ్ళా తెలుసుకున్నాడు. ఈ విధంగా నేను దిగంబరంగా ఈ వాళ్ళు కొట్టినా తిట్టినా చేసుకుంటూ పోతే ఇది సరైన పది కాదని చెప్పి ఆత్మబుద్ధి తీసి యజగరంబు మాట్టి అవనిపై నుండి పినకు పాలుపడుతూ ఎక్కడ తిరగలేదు. ఆ యొక్క కొండ చిలువ పెద్ద దేహం కదా, అది ఎక్కడ పోయలేదు. దగ్గరికి వస్తే తింటుంది, లేకపోతే గాలి పీల్చుకొచ్చిందో దాని పని. అది దానికోసమే ఆ పేరు వచ్చిండేది అనమాట దానికి, అజగరము అని. ఆ విధంగా ఒకసారి ఉన్నాడు. ఇట్లు బీభత్స రూపంబున వసుంధరం బడి ఉండి అన్నంబు భుజింపుచు నీరు త్రావుతూ మూత్ర పురీషంబులు విడుచుతూ అవి శరీరంబునంటన్ బొరలుచుండే. ఆ దానిలోనే మలమూత్రాల్లోనే పొర్లేస్తాడంట. మరియు తత్పురీష సౌగంధయుక్తంబగు వాయువు దశ దిశల 10 యోజన పర్యంతంబు పరిమళంబు చేయుచుండ. చూడండి, మన మలమూత్రాలు ఎట్లుండే, ఆయన మలమూత్రాలు ఎట్లుండే, 10 యోజనాల దూరం సుగంధ వాసనతో కూడుకుంటా అంటాడు. అందుకే ఇక్కడ వ్యవహారం అంతా కూడా కోరికలతో చేసేదంతా మలినమే, అది లేకుండా చేస్తే సుగంధమే ఎక్కడైనా కూడా. అంతే దాని అర్థం అది వచ్చేది. భగవదంశంబైన ఋషభుండు మహానందంబును అనుభవించుచు సర్వభూతాంతరాత్రయమి వాసుదేవుని ప్రత్యక్షంబుగా కనుగొనుచు, ఎక్కడ తనకంటే వేర్లేదు అని ప్రత్యక్షము కనుగొనుచు సిద్ధిని పొందిన వైహాస మనోజయ పరకాయ ప్రవేశాంతార్థాన దూరగ్రహణ శ్రవణాది యోగ సిద్ధులు తమంత వచ్చిన గైకొనకయుండే. అష్టయోగాలు అంటారు చూడండి, అవన్నీ అతనికి వచ్చేసినాయి. ఆయన ఉపయోగించలేరు. ఎందుకు? అవి ఉపయోగిస్తే మళ్ళీ జన్మెత్తాలి. అదే ముఖ్యమైన విషయం ఇది. మహాత్ములైనటువంటి వారు తమకు లభించే అన్ని సిద్ధులు లభిస్తాయంటే జ్ఞానులకి ఏమి లేదు, వీళ్ళకంటే కొదవలేదు. అయితే అవి ఉపయోగించినారంటే ద్వైతం లేకపోయినట్లయితారు, మళ్ళా జన్మడానికి రావాల్సి వస్తుంది. కాబట్టి వాటిని ఎవరికి చూపించుకోకుండా, వాటిని ఉపయోగించుకోకుండా గై కొనకయుండే అని పలికిన సుఖయోగునకు పరీక్ష నరేంద్రుడు ఇట్లని ఇట్లా చెప్తానే అప్పుడు ఆ సుఖయోగ పరీక్ష మాట్లాడుతాడు. మునివర యోగ జ్ఞానమున చెరుపన్బడ్డ కర్మములు. మనకి కూడా ఆ బుద్ధి యోగంతో చేస్తే దానిలోకి ఫలం లేదు, పుణ్యము లేదు, పాపం లేదు. కల పెద్దలు కనియుండెడి ఐశ్వర్యంబను వృషభుండిరిగి ఏల పొందకయుండే. ఈ విధంగా అష్టయోగాలు వచ్చినాయి కదా, అయినా కూడా తెలిసిండి ఎందుకు కానీ దాన్ని ఉపయోగించలేదు అని నెసుకుండిట్లని ధరణి వల్లభ నీదు వాక్యములు తథ్యంబు ఇంతయున్ తప్పదు ఎట్లు అరయన్ వన్య మృగంబు పట్టువడి తానావేళ ఆ లుబ్ధకుంధర వంచిన మాట్కి ఇంద్రియములను దండించి చిత్తంబు నిర్భర కామాదుల కాశయిత్తు కడు సంభ్రమముతో క్రమ్మరన్. ఎప్పుడైతే ఆ మృగాన్ని వీడు వేటగాడు పట్టుకుంటాడు, జింకని పట్టుకుంటే బతికే ఉంది. అది ఎట్ట తప్పించుకోవాలంటే వాడు వచ్చినప్పుడు ఏ విధంగా అయితే సత్యదాన్ని అక్కడ పడిండి వాళ్ళు ఇస్తాను పరిగెత్తిపోతుంది కదా, అట్లా వీళ్ళందరూ కూడా ఇటువంటివి ఏ వచ్చినప్పుడు కూడా ఈ ఇంద్రియాల్లో ఆసక్తి వాళ్ళు కూడా వ్యవహారం చేస్తారు అని చెప్పి చెప్పినాడు అనమాట. ఈ విధంగా చిరకాల తపమునైనను హరియింపగనోపు చిత్తము. మీరు ఎన్నాళ్ళన్నా భక్తితో ఉండండి, ఎన్నాళ్ళన్నా తపస్సులు చేయండి, యాపతో ఉన్నాడు మిమ్మల్ని కొడుతుందండి. కాబట్టి పెద్దలు నమ్మరు జారులకును జారిని కరణి నడరించు మనసు కామాదులకు.
ఈ మనసులో కోరే కోరికలకు మహాత్ములైనటువంటి ఎప్పుడు కూడా లోపడరు, వశపడరు వాళ్ళు. కామక్రోధాదులుగా భూమీశ్వర కర్మబంధముల మరియును చేతో మూలములగుటను తారి మహిలో మనసు నమ్మరెప్పుడు పెద్దలు. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మనం చెడుతాండామంటే మన మనసుతోనే. జనం ఏమంటారంటే మరి మనసును పట్టిపోకుండా ఎట్లా, మనసు ఉంటేనే కదా వ్యవహారం జరిగేది అంటారు. కరెక్టే, మనసు ఉంటే వ్యవహారం జరుగుతుంది. ఆ మనస్సుకు నీవు యజమానే, నీకు అది యజమానే. ఎవరికి ఎవరు యజమానులు? ఇంటోటి జీతకాని మాట వినాలా, జీతకాని మాట ఇంటోటి వినాలా అని. ఇప్పుడు జీతగాడు ఏం చెప్తాడు, నేను ఇప్పుడు పనికి పోవాలంటే మంచి తప్ప కుసం అంటే ఎట్లుంటుంది. కాబట్టి అట్లా ఈ మనస్సు అనేది ఏమేం పని చూడు, ఆలోచన చేయి. కావాలా నువ్వు కోరికింది అనుకోండి, అవును కోరినావు ఈ కోరిక, దీన్ని ఎట్లా తీరుస్తాననుకో, అప్పటికైనా నువ్వు ఊరినే ఉంటావా? మరి ఎట్ట నీకు ఎప్పుడు నేను తృప్తి చేసేది అని ప్రశ్నలు వేయాలంటే, అంటే దీన్ని ఏం వేరే చేసేకి లేదు. ఏమో చేస్తే ఏమొస్తుందనంటే ఎప్పుడు కూడా వేదాంతమంతా కూడా విచార విజ్ఞానం అంటుంది. విచారం చేయండి, ఎట్లా వివేకంతో చేయాలి. ఆ విధంగా చేసి అప్పుడు ఆ చేసినప్పటికీ ఆ మనసు నోరు మూసుకుంటుందంట, లేకపోతే చేసేలేదు. అది విడిచిపెట్టదు, ఈ లెక్కుంది. కాబట్టి విచార వివేకమే ఈ యొక్క వేదాంతమనందు ప్రయోజనము. కావున అది గాన ఎన్నడు ఐశ్వర్యములను చేపట్టదూడడు. అందువలన బుద్ధిమంతుడు ఎప్పుడు కూడా ఐశ్వర్యాలు లోకపాల ముఖ్యులైన వారుల చేత అభినందములొంది విలయంగా అవధూత వేషభాషణంబుల నెరికొనగరాని భగవత్ స్వరూపంబు కలిగి ఆ రూపమందు పరమయోగ ధ్యాన పరులకు ఎల్ల దేహత్యాగ సమయంబు అంతలోన చూపుచుండియు దేహంబు పాప నిర్భయించుట దివ్య యోగీంద్రుడు ఆద్యుడు అతుల దివ్య ప్రకాశుడగు అమరగురుడు పరమ పురుషుండు ఋషభుడు పార్థవేంద్ర. ఎందుకు ఈయన ఈ విధంగా లేడు అని చెప్పినాడు, అడిగినాడు కదా. దానికి ఆయన సమాధానం చెప్తాడు అనమాట. జ్ఞాని అయినటువంటి వాడు ఇతరులకు తన విభూతులు చూపించేది కానీ ఆ విభూతుల యొక్క ఉపయోగం చేసుకునేదానికి కానీ అతడు ఉపయోగించుకోలేదు అని చెప్పినాడు. ఇంకా కొడుకులకంతా ఉంది, అదే రేపు చూస్తామండి. కృష్ణ వాసుదేవ కేశవ పరమాత్మ ప్రమేయ వరద హరిముకుంద మిమ్ము చూడగంటి మీ కృపకనుగొంటి అఖిల సౌఖ్య పదవులందగంటి అతి రహస్యమైన హరిము మనుజుడెవడేని మాపురేపు చాలా భక్తితోడ చదువదా సంసార దుఃఖరాశి వాసి తొలగిపో.